ఆంధ్ర రాజకీయాలలో ఈ మధ్య చాలా సంచలనాలు చూస్తున్నాం. ముఖ్యంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు పెరిగాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు వలసలు మొదలయ్యాయి. టీడీపీకి చెందిన కొంతమంది ముఖ్య నేతలు ఇటీవల వైసీపీలో చేరారు. వైసీపీలో కూడా అసంతృప్తి నెలకొని కొందరు నేతలు టీడీపీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా సీఎం జగన్ ఆయా నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి కొత్త అభ్యర్థులకు నియోజకవర్గాల బాధ్యతలను అప్పజెప్పారు. దీంతో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు ఎరుగవేశారు. వారంతా వేరే పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారిక వైపీసీ మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. 5 ఏళ్ల పాటు పార్టీలో సీఎం ఆదేశాల మేరకు పనిచేసిన పార్టీ తనకు టికెట్ నిరాకరించడంపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఫిరాయింపుల వల్ల ఓటర్లలో ఏ మేరకు ప్రభావం పడుతుందో చూడాలి. రాబోయే కొన్ని నెలల్లో ఆంధ్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.